సినీ ఇండస్ట్రీ నుంచి అందరి వారసులు ఆరంగేటం చేశారు. చేయడమే కాకుండా హిట్టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక మిగిలింది నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీనే. ఈ క్రమంలోనే తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆ బాధ్యతలను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు బాలకృష్ణ. ప్రశాంత్ వర్మ కూడా ఆ మూవీ బాధ్యతలను చేపట్టి అద్భుతమైన కథను సిద్ధం చేయడమే కాకుండా మోక్షజ్ఞకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ను చూసి సినీ ఇండస్ట్రీలోని పెద్దలు చాలా మంది ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు మోక్షజ్ఞకి. ప్రశాంత్ వర్మ కూడా సెప్టెంబర్ 3వ తేదీన సింబా ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ కూడా చేశారు. ఇలా ఈ మూవీ కన్ఫర్మ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే ఈ మూవీ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమెంత? పైగా ప్రశాంత్ వర్మ ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి 15 కోట్లు రెమ్యునరేషన్ అడిగాడని, తను బిజీగా ఉండడంతో ఈ సినిమాకి డైరెక్షన్ తన అసిస్టెంట్ చేస్తాడని చెప్పడంతో బాలయ్య గారు ప్రశాంత్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అందుకే ఈ సినిమా ఆగిపోయిందంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. దానికి తోడు డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఈ సినిమా గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడాల్సి వచ్చింది. దానికి కారణం మోక్షజ్ఞకు ఫీవర్ రావడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అంతలోనే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నింటినీ ఖండిస్తూ మూవీ మేకర్స్ ఒక లెటర్ విడుదల చేశారు. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అంతేకాదు ఈ సినిమా త్వరలోనే మొదలవుతుందని వెల్లడించారు. ఇక ఈ న్యూస్తో నందమూరి ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్తో మోక్షజ్ఞ సినిమా, అది పురాణాలను టచ్ చేస్తూ ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇవండి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజానిజాలు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.